తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఇప్పుడు రాజకీయాల్లో మారుమోగుతోంది. అయినా పెమ్మసానికే గుంటూరు ఎంపీ టికెట్ ఎందుకిచ్చారు? చంద్రబాబుకు ఆయనపై ప్రేమ లేక ఆయనతో అవసరమా? అసలు పెమ్మసాని చంద్రశేఖర్ ఏం చేశాడని తెలుగుదేశం పార్టీకి కావలసినంత ఫండింగ్ చేశారా? ప్రజలకు అవసరమైన సామాజిక సేవ చేశారా అన్నట్టు పెమ్మసాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆంధ్ర నుంచి అమెరికా దాకా ఆయన సాధించిన విజయాలేంటి? చంద్రబాబు అమెరికా వెళ్లినప్పుడల్లా పెమ్మసాని ఏం చేసేవారు? సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ కు పెమ్మసానికి ఉన్న లింక్ ఏంటి? సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో చంద్రశేఖర్ కు ఉన్న రిలేషన్ ఏంటి? ఇంతకీ ఎంపీగా బరిలోకి దిగుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ గెలిచి ఆంధ్రాలో ఉంటాడా లేక ఓడిపోయి మళ్ళీ అమెరికా వెళ్లిపోతాడా? ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పదే పదే ఎన్ఆర్ఐ అంటూ చెప్పుకుంటున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సొంతూరు తెనాలి మండలంలోని బుర్రెపాలెం. 1976 మార్చి 7న పుట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల శాంబశివరావు. చంద్రశేఖర్ కు ఒక సోదరుడు రవిశంకర్ ఉన్నారు. వారిది మధ్యతరగతి కుటుంబమే. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేని సాధారణ జీవితం. మున్సిపల్ హై స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న చంద్రశేఖర్ చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడే. 1993-94 సంవత్సరం మెడిసిన్ లో స్టేట్ 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సంపాదించారు. అప్పట్లో తెలుగు మీడియంలో చదువుకొని ఇంత మంచి ర్యాంకు సాధించినందుకు ఎంతో మంది నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు. మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచ వ్యాప్తంగా పేరున్న జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు చంద్రశేఖర్. అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్ లో సభ్యులుగా పలు సేవలు అందించారు. పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. మరోవైపు మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే తన తోటి విద్యార్థులకు సహాయం చేసేవారు. అదెలాగంటే అప్పట్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన మెటీరియల్ కొనాలంటే $5,000 కావాల్సిందే. అయితే కేవలం $20కే తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ను ఆన్లైన్ లో అందించేవారు చంద్రశేఖర్. ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కింది. ఆ టైంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అమెరికాలో. తన మెటీరియల్ కు లభిస్తున్న ఆదరణ చూసి యూ వరల్డ్ అని ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రతిభ ఉండి డబ్బు లేక ఇబ్బంది పడే విద్యార్థులకు ఊహించినంత తక్కువకు తన మెటీరియల్ అందించేవారు. అలా యూ వరల్డ్ అంచెలంచెలుగా ఎదిగి సూపర్ సక్సెస్ అయింది. లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ కోసం అద్భుతమైన మెటీరియల్ అందించగలిగారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా అవతరించాడు చంద్రశేఖర్. వ్యాపారం వృద్ధి చెంది కోట్లలో సంపాదించారు. కానీ తన వాళ్లకు తన ప్రాంతానికి ఏదైనా చేయాలనుకుని ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. మొదటగా తను పుట్టిన పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు. బుర్రిపాలెం మొదలు పల్నాడు ప్రాంతంలో మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య లేదంటే అది చంద్రశేఖర్ చలువే. ఆ ప్రాంతంలో 120కి పైగా బోర్లు తవ్వించి మోటార్లు కూడా అందజేశారు. 6వ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 2 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు. విద్యా రంగంలోనూ పల్నాడు ప్రాంత ప్రజలకు ఎంతో సహాయం అందిస్తున్నారు చంద్రశేఖర్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తన సొంతూరు బుర్రిపాలెంలో బిఈడి కాలేజీతో పాటు ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించే వెస్ట్ బెరీ అనే స్కూల్ ను ఆహ్వానించి ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందిస్తున్నారు. ఈ స్కూల్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను గ్రామ స్థాయికి తీసుకురావడమేనని చెబుతారు చంద్రశేఖర్. పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యా సేవలు అందిస్తున్న పలు సంస్థలకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలనేది చంద్రశేఖర్ కు కొత్తగా వచ్చిన ఆలోచనేం కాదు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో తన తండ్రి సాంబశివరావు నరసారావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అలా పెమ్మసాని చంద్రశేఖర్ది కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ కు చంద్రశేఖర్ వీరాభిమాని కూడా. ఆయనకెంత అభిమానం అంటే ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని తన సొంత సినిమా టాకీస్ పెమ్మసాని థియేటర్ లో సంవత్సరం పాటు రోజుకో ఫ్రీ షో వేసి ఎన్టీఆర్ కు ఘనమైన నివాళులు అర్పించారు. ఇక చంద్రబాబు నాయుడుతో ఉన్న
ఉన్న అనుబంధం కూడా ఇప్పటిది కాదు. తాను చదువుకునే రోజుల్లో చంద్రబాబు ఒక ఐకానిక్ లీడర్, అందుకే ఆయన ఇంపాక్ట్ తన మీద ఉందని అంటారు. నిజానికి ప్రవాసాంధ్రులందరికీ చంద్రబాబు అంటే ఒక రకమైన అభిమానం ఉండేది. అలా చంద్రబాబు ఎప్పుడు అమెరికా వెళ్లినా అక్కడ జరిగే సమావేశాలకు చంద్రశేఖర్ కూడా తప్పకుండా హాజరయ్యేవారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడడమే కాదు, సాన్నిహిత్యము పెరిగింది. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని చంద్రబాబు టీడీపీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు చంద్రశేఖర్. కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, తెలుగుదేశం తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో పెమ్మసాని భాగస్వామ్యం ఎంతో ఉంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ వేధింపులు తాళలేక రాజకీయాలకు విరామం తీసుకుంటున్నానని ప్రకటించడంతో అక్కడ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసానికి లైన్ క్లియర్ అయింది. అన్నట్లు జయదేవ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబుకు పెమ్మసాని దగ్గరి బంధువు అవుతారు. నిజానికి 2014లోనే టీడీపీ నుంచి నరసరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ 2014, 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో కొంతకాలం వేచి ఉన్నారు. అయితే టీడీపీలో ఇతరులకు ఛాన్స్ రావడం ఖాయమైంది. భాష్యం రామకృష్ణ, లావు కృష్ణదేవరాయలకు అవకాశం వస్తుందని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. ఆర్థికంగా బలవంతుడే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఘనత కూడా ఉంది చంద్రశేఖర్ కు. అది తనకు విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆయన కల ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలతో తీరబోతోంది. చంద్రశేఖర్ అమెరికాలో స్థిరపడినప్పటికీ సామాజిక సేవలో మాత్రం స్థానికంగా మంచి పేరుంది. ఆంధ్ర నుంచి అమెరికా దాకా సాగిన ఆయన విజయ యాత్ర ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో. సేవా హృదయం కలిగిన పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరు ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో, ఎలాగైనా గుంటూరు సీటు గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీని ఎలా ఎదుర్కొంటాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.